హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జీపీ బ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే మా ఇంటికి మా అక్క బావ అల్లుడు అయితే వచ్చిండ్రు. ఇప్పుడు ఎందుకు వచ్చిరని చెప్పి మీకు అయితే డౌట్ అయితే రావచ్చు. ఏం లేదండి, మేమే ఫోన్ చేసి అయితే పిలిపించినాము. చాలా రోజులు అయింది కదా చూడలేము అని చెప్పి మా బావకి అయితే ఫోన్ చేసినాము. సో వాళ్ళు ఈవినింగ్ టైంలో అయితే కార్ తీసుకొని అయితే వచ్చిండ్రు. వస్తూ వస్తూ మా బావ వాళ్ళు మామిడి పండ్లు అయితే తీసుకొచ్చిండ్రు. వాళ్ళ చేనులోనే చెట్టు అయితే ఉంది. సో అందుకని చెప్పి కొన్ని పండ్లు అయితే తీసుకొచ్చిండ్రు. ఆ పండ్లు అయితే చాలా టేస్ట్ అయితే ఉన్నాయి. డైరెక్ట్ రసం పండ్లు అంటారు కదా, అలానే ఉన్నాయి. చూడండి మా అక్క కళ్ళలో సంతోషం ఎలా ఉందో. పుట్టింటికి రావడం అంటే అంత సంతోషం ఉంటుందేమో. తర్వాత మా శ్రేయస్ గారు అయితే నన్ను చూసి నా దగ్గరికి అయితే వస్తుండు. అప్పుడు నాకు మస్తు హ్యాపీ అనిపించింది. అలా నా దగ్గరికి వస్తున్నప్పుడు చూడండి, వాడు అటు తిరిగి ఇటు తిరిగి చక్కగా నా దగ్గరికి అయితే వస్తున్నాడు. ఎందుకో ఏమో తెలియదు కానీ మా శ్రేయస్ గారు మా బావాల ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేటప్పుడు అయితే చాలా డల్గా ఉంటాడు. దాని తర్వాత మా ఇంటి నుంచి అయితే వెళ్ళేటప్పుడు అయితే చాలా హ్యాపీగా అయితే వెళ్తాడు. అలా కొద్దిసేపు వాడితో అయితే టైం స్పెండ్ చేసిన నాకైతే టైం అయితే గడిచిపోయింది. వాడు డల్గా అయితే ఉన్నాడు, ఎందుకో ఏమో అర్థం కాలేదు. చెప్పాను కదా, మా బావ వాళ్ళ ఇంటి నుంచి వస్తే మాత్రం ఇలానే ఉంటాడు ఎప్పుడైనా. కొంచెం ఏదో ఇప్పుడైతే కొంచెం నవ్వుతున్నాడు. మా ఇంటికి వాడు వస్తే మాత్రం మాకు అసలు టైమే తెలియదు, అలా గడిచిపోతుంది టైం అయితే. వాటితో ఆడుకోవడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అయితే వస్తుంటది. అట్లా ఆ డే మొత్తం ఆ రోజు అయితే గడిచిపోయింది. తర్వాత మా షేన్స్ గాడు వాళ్ళ అమ్మతో అయితే ఇలా అయితే అంటున్నాడు. ఒకసారి మీరే అయితే వినండి. ఏం కావాలి ఏం కావాలి చేతి ఎట్లా పెట్టాను పాయ్ కావాలేనా అడుగు మరి అడుగు ఒక్క బుక్క నేను ఇయ్యనప్ప నెక్స్ట్ డే నేను మా పెద్దనాన్న వాళ్ళ చేనుకి అయితే వెళ్ళిన. ఎందుకంటే వాళ్ళు పసుపు అయితే పెడుతున్నారు చేనులో, అందుకని ఫోన్ చేసి అయితే వెళ్ళిన. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈమె పేరు జంగమ్మ, అంటే మా వదిన, మా పెద్దనాన్న వాళ్ళ కోడలు అయితే అవుతుంది, మా అన్న భార్య. ఇప్పుడు అక్కడ వైట్ షర్ట్ అయితే ఉంది కదా, ఆయన భార్య ఈమె. నేను కూడా వాళ్ళతో పాటు కొద్దిసేపు పని చేసిన. పని అంటే ఏం లేదండి, వాళ్ళు పసుపు పెడుతున్నారు కదా, పసుపు కొమ్మలు అయితే వాళ్ళ దగ్గరకు అయితే తీసుకొచ్చి అయితే పెడుతున్నాను. అలా కొద్దిసేపు పని చేసిన తర్వాత నాకైతే ఫుల్ అయితే ఎండ కొడుతుంది. వీళ్ళు కూడా ఎట్లా ఎండలో పని చేస్తారో నాకైతే అర్థం కాదు. వీళ్ళు ఇప్పుడైతే ఉపాధి హామీ పని ఉంటుంది కదా ఊరిలో, ఆ పని చేసిన తర్వాత అయితే ఇక్కడికి పని కోసం అయితే మళ్ళీ వచ్చిండ్రు. మొత్తం ఒక 6-7 మంది అయితే ఉంటారు కూలి వాళ్ళు. మా పెద్దనాన్న వాళ్ళు మొత్తం పసుపు, కూరగాయల తోటలు అయితే ఎక్కువ పెడుతుంటారు. కొద్దిగా మా తినడానికి మాత్రం బియ్యం అయితే వేస్తారు, వడ్లు అయితే వేస్తారు. మేము అలా కాదు, మేము మొత్తం వర్షాన్ని అయితే వేస్తాము. మాకు ఇలా పంట పెట్టడానికి అయితే ఎల్వ భూమి అంటారు కదా, అలా భూమి అయితే లేదు. మాకు మొత్తం వర్షనే ఉంది, వర్షనే వేస్తాం మేము. అక్కడ నేను ఒక 2-3 గంటలు అయితే ఉన్నాను. వాళ్ళకు కొంచెం హెల్ప్ చేసిన. దాని తర్వాత నాకు ఫోన్ వస్తే నేనైతే చక్కగా మా చేనుకి అయితే వచ్చిన. ఫోన్ ఎవరు చేసిరంటే ట్రాక్టర్ అయితే చేసిండు. మేము ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నారు కోసం దున్నిపోయలేదు. సో అందుకని చెప్పి నారు కోసం దున్నిపోయడానికి అయితే వచ్చిన. మొత్తం దున్నడం అయితే ఒక గంట సేపు అయితే అయింది. ఆ బిల్ల మొత్తం అయితే కొట్టిపించిన తర్వాత చక్కగా ఇంటికి అయితే వెళ్ళిన. ఎందుకంటే మా ఇంటికాడ మా అక్క, మా మనిషిగాడు అయితే ఉన్నాడు కాబట్టి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పి అయితే వెళ్ళిన. చైన్ నుంచి చక్కగా ఇంటికి వెళ్ళినా అని చెప్పినా కదా. ఇంటికి వెళ్ళేసరికి మా వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసి పెట్టిన ప్లాన్ అయితే ఎక్కడికైనా బయటికి వెళ్దామని చెప్పి. సో మాకు దగ్గరలో ఉన్న
ఒక ప్లేస్కి అయితే వచ్చిన. గుర్తుపట్టండి ఇది మీకు ఏమనిపిస్తుందో. ఏం లేదండి, ఇది మిషన్ భగీరథ ఆఫీసు. మా ఊరికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మేమైతే కొంచెం టైం స్పెండ్ చేసినాము ఈవినింగ్ టైంలో. మా శ్రేయాంశ్ గారు అయితే చాలా బాగా ఎంజాయ్ అయితే చేసేసాడు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ ఒక ఇన్ఛార్జ్ సార్ అయితే ఉంటాడు. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళినాము. అలా కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. యూట్యూబ్ లో అందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికైతే పేరు పేరున అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.